ఒక చాయ్ అమ్ముకునే స్టేజ్ నుంచి భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్లకు పైగా జనాలకి ఒక ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో న్యూమరాలజీ పరంగా అతని లైఫ్ ఏ విధంగా టర్న్ అయింది? పర్టిక్యులర్‌గా ఆ ఇయర్‌లోనే ఆయన ఎందుకు సీఎం అయ్యాడు? లేదా పర్టిక్యులర్‌గా ఆ ఇయర్‌లోనే ఎందుకు ఆయన పీఎం అయ్యాడు? ఇలా అన్ని విషయాలు మీకు తెలుసుకోవాలనుందా? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమైపోయి ఉండిద్ది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రధానమంత్రి అయినటువంటి ద గ్రేట్ లీడర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి జీవితంలో ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన యొక్క పర్సనల్ ఇయర్స్‌లో ఆయన యొక్క లైఫ్ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అయిందనేటువంటిది ఈ వీడియోలో కంప్లీట్‌గా నేను అనాలిసిస్ చేయబోతున్నాను. సో, ఈ వీడియో అనేటువంటి దాన్ని చివరి వరకు చూడండి. మీకు కనుక నరేంద్ర మోడీ గారు ఇష్టమైతే గనక కింద కామెంట్‌లో నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి టైప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరైతే ఇంకెందుకు ఆలస్యం, మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. ఆయన గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/9/1950 అండి. అంటే ఏంటి, ఆయన యొక్క రూలింగ్ నెంబరు 8 అండి. డెస్టినీ నెంబర్ వచ్చేసి 5 అండి. ఓకే, మరి రూలింగ్ నెంబర్ 8 అంటే ఏంటండి, శని భగవానుడికి సంబంధించినటువంటి నెంబర్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో 8 నెంబర్ గురించి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన అనాలిసిస్ చేయడం జరిగిందండి. కాబట్టి కింద మీకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను, కాబట్టి మీరు చూడండి. అంటే రూలింగ్ నెంబర్ 8 అంటే ఏంటండి, పవర్కి సంబంధించిన నెంబర్, అథారిటీకి సంబంధించిన నెంబర్, డిసిప్లైన్కి సంబంధించిన నెంబర్, అలానే కష్టాల తర్వాత విజయం అనేటువంటి ఒక ఎనర్జీని రిప్రజెంట్ చేసేటువంటి నెంబర్. అంటే చూడండి, మరి మోదీ గారి జీవితం చూడండి, మరి దీనికి అనుగుణంగానే ఉంది కదా. మరి మోదీ గారి దగ్గర పవర్ ఉంది, అథారిటీ ఉంది, ఆయన లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా డిసిప్లైన్గా ఉంది. కష్టాల తర్వాతే ఆయనకి విజయం అనేటువంటి సొంతమైంది. చూడండి, చిన్నప్పటి నుంచి పేదరికం, ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్మటం, తర్వాత ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వటం, కష్టపడి వర్క్ చేయటం, ఒక ప్రచారక్గా జాయిన్ అయినటువంటి ఆర్ఎస్ఎస్లో ప్రచారక్గా జాయిన్ అయినటువంటి ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాష్ట్రానికి 3 సార్లు సీఎం అయ్యి, తర్వాత భారతదేశానికి 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి అద్భుతమైనటువంటి విక్టరీ ఉన్నటువంటి మాస్ లీడర్ అనమాట. మరి ఆల్రెడీ మనకు తెలుసు కదా, రూలింగ్ నెంబర్ 8 అంటే స్ట్రగుల్ తర్వాత వచ్చేటువంటి అల్టిమేట్ సక్సెస్ యొక్క నెంబర్ 8 అనేటువంటిది. మరి అదే కదండి 8 అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది మరి ఆయనకి. మరి న్యూమరాలజీ చెప్తుంది కూడా అదే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయనకు సంబంధించినటువంటి డెస్టినీ నెంబర్ 5 అండి. డెస్టినీ నెంబర్ 5 ఏం చెప్తుందండి, కమ్యూనికేషన్ని, చేంజ్ని, మాస్ అప్పీల్ని, ట్రావెల్ని, అంటే అనేక రంగాల్లో యాక్టివ్ ఎనర్జీ ఉండేటువంటి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి చూడండి, మరి నరేంద్ర మోడీ గారు చేంజెస్ చూడండి, ఆయన ఒక ప్రచారక్గా చేంజ్ అవుతూ గుజరాత్ సీఎం అయ్యారు. అక్కడి నుంచి ఇండియాకి పీఎం అయ్యారు. ఆ తర్వాత మన్ కీ బాత్ అనేటువంటి రేడియో ప్రోగ్రాం ద్వారా ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. అలానే ట్రావెల్ అని చెప్పాను కదా, అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా 50+ కంట్రీస్కి ఆయన ట్రావెల్ చేశారండి. ఆయన మాస్ అప్పీల్ ఎలా ఉండిద్దో మనకు తెలుసు, ఆయన యొక్క కమ్యూనికేషన్ ఎంత అద్భుతంగా ఉండిద్దో తెలుసు. ఆయన పార్లమెంట్లో ఎదుటి వ్యక్తులకి ఎంతటి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తారు, అలానే ఆయన సభల్లో ఎదుటి వ్యక్తుల్ని ఎలాగ స్ట్రాంగ్ కౌంటర్తో స్పీచ్ ఇస్తారు. ఆయన స్పీచ్ అనేటువంటి ఎంత అద్భుతంగా ఉంటుందండి, మన అందరికీ తెలిసిందేనండి. మరి ఆ స్పీచ్ యొక్క ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆయనకు ఉన్నటువంటి డెస్టినీ నెంబర్ 5. మరి డెస్టినీ నెంబర్ 5 అదే కదా చెప్పేది, మరి న్యూమరాలజీ చెప్పేది కూడా అదే కదండి. అంటే చూడండి, రూలింగ్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 5 అనమాట. ఈ రెండు కలిపిన కాంబినేషన్ ఏంటంటే కష్టపడి కమ్యూనికేట్ చేసి మాస్ అప్పీల్తో లీడ్ చేసేటటువంటి పవర్ఫుల్ కాంబినేషన్ అండి. మరి న్యూమరాలజీ కూడా ఇదే కదా చెబుతుంది. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, అన్నిటికంటే మ్యాజిక్ అండి, ఆయనకి సంబంధించినటువంటి పర్సనల్ ఇయర్ యొక్క క్యాలిక్యులేషన్ అండి. ఎందుకు పర్సనల్ ఇయర్ యొక్క క్యాలిక్యులేషన్ అండి, పర్సనల్ ఇయర్లో మనం చాలాసార్లు చెప్పుకుంటామండి, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇయర్ని బట్టి ఈ ఇయర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ ఇయర్ వాళ్ళు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఈ ఇయర్ వాళ్ళు ఎట్లా ఉంటే ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేటువంటిది పర్సనల్ ఇయర్లో న్యూమరాలజీకి సంబంధించిన ఒక ప్రిడిక్షన్ అండి. సో మీ పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేటువంటిది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ప్రజెంట్ 2026 పర్సనల్ ఇయర్ అనేటువంటిది మీది ఎంత అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసి మీరు కింద కామెంట్లు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చూద్దామండి, మోడీ గారి యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలకి
అలానే పర్సనల్ ఇయర్ నెంబర్కి సంబంధించినటువంటి రిలేషన్ ఎలా ఉంది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటండి 1975 అండి. సో 1975 పర్సనల్ ఇయర్ అనేటువంటిది, పర్సనల్ ఇయర్ అంటే PY అంటామండి, పర్సనల్ ఇయర్ అనేటువంటిది 3 అనమాట. సో పర్సనల్ ఇయర్ 3 అంటే ఏంటండి, ఎక్స్ప్రెస్ చేసేది అంటే, అలానే బోల్డ్ యాక్షన్స్ తీసుకుంటారు, కరేజ్, చాలా ధైర్యంగా మొదలుకెళ్తారనమాట పర్సనల్ ఇయర్ 3లో. మరి 1975లో ఏం సంఘటన జరిగిందండి, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత పెద్ద పెద్ద యాక్టివ్ నాయకులు వీళ్ళందరూ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయటం జరుగుతుంది. ఆ సమయంలో మోడీ గారు ఏం చేశారండి, మారు వేషం వేసుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి RSS ద్వారా చాలా అద్భుతంగా ఆయన అతని యొక్క RSS భావజాలాలు కానివ్వండి, లేదంటే మిగతా ఏవైతే ఉండిద్దో అండర్ గ్రౌండ్ ద్వారా వాటన్నిటినీ కూడా ఆయన మారు వేషాలు వేసుకొని తిరుగుతా మొత్తం స్ప్రెడ్ చేశారు. మరి అదే కదండి ఎక్స్ప్రెషన్, ఆయన ఎంత అద్భుతంగా ఆ భావాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ పేపర్స్ రూపం ద్వారా కానివ్వండి, పాంప్లెట్ రూపం ద్వారా కానివ్వండి, అదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఎమర్జెన్సీ టైంలో. మరి మనం ఏం చెప్పుకున్నాం, పర్సనల్ ఇయర్ 3 అంటే ఎక్స్ప్రెషన్ అని చెప్పుకున్నాం. అదే కదా జరిగింది, కరేజ్, ధైర్యం. మరి ఆయన ధైర్యంగా అంతమంది ముందు ఆయన మారువేషంలో తిరుగుతూ ఎంత ధైర్యంగా ముందుకెళ్ళారండి. మరి బోల్డ్ యాక్షన్ అని చెప్పుకున్నాం. మరి బోల్డ్ యాక్షన్ కాక ఇంకేం జరిగిందండి, అన్ని రకాల డేంజర్స్లో కూడా ఆయన యొక్క వాయిస్ అనేటువంటిది రైజ్ చేశారు పర్సనల్ ఇయర్ 3 అనేటువంటిది. ఓకే, మరి పర్సనల్ ఇయర్ 3 మరి అదే కదా చెప్పింది, మరి ఆయన జీవితంలో కూడా జరిగింది అదే కదా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటి, 2001 అండి, 2001. ఓకే, 2001 పర్సనల్ ఇయర్ ఏంటండి, పర్సనల్ ఇయర్ 2. పర్సనల్ ఇయర్ 2 ఏం చెప్పిద్ది, పర్సనల్ ఇయర్ 2 అనేటువంటిది ఎమోషన్స్ గురించి చెప్పిద్ది, న్యూ బిగినింగ్స్ గురించి చెప్పిద్ది, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం గురించి చెప్పిద్దండి. మరి 2001లో జరిగిన సంఘటన ఏంటండి, అక్టోబర్ 2001లో మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా నియమించబడ్డారండి. మరి పర్సనల్ ఇయర్ 2 ఏం చెప్పిద్దని చెప్పుకున్నాం, న్యూ బిగినింగ్స్ చెప్పిద్దని చెప్పుకున్నాం. అట్లానే ఎమోషన్స్, మరి ఒక సీఎం అవ్వటం అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మక, ఆయనకి సంబంధించిన జీవితంలో ఎమోషనే కదండి. మరి అదే కదా జరిగింది. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, రెస్పాన్సిబిలిటీ. మరి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటండి, మరి ఆ రాష్ట్రం యొక్క, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పురోగతి కానివ్వండి, డెవలప్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీనే కదా అతను తీసుకుంది. మరి పర్సనల్ ఇయర్ 2 చెప్పేది అదే కదా. మరి ఆయన పర్సనల్ 2 ఏం చెప్పిద్దో ఆయన జీవితంలో కూడా అదే కండి జరుగుతుంది. నెక్స్ట్ 2002 సంవత్సరం అండి, పర్సనల్ ఇయర్ 3 అనమాట. 2002 పర్సనల్ ఇయర్ 3. మరి పర్సనల్ ఇయర్ 3 ఏం చెప్పిద్దని మనం చెప్పుకున్నామండి, యాక్షన్ని, బోల్డ్నెస్ని. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పిద్ది, ఆ తర్వాత మనకు సంబంధించినటువంటి కరేజ్, ఎక్స్ప్రెషన్, బోల్డ్ యాక్షన్స్, అలానే కాంట్రవర్సీస్, అటెన్షన్, ఇవన్నీ చెప్పిద్దని ఆల్రెడీ ఇక్కడ పర్సనల్ ఇయర్ దగ్గర మనం చెప్పుకున్నాం. మరి 2002లో ఏం జరిగిందండి, 2002లో ఏం జరిగింది, గుజరాత్ రియోట్స్, దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ, సుప్రీంకోర్టు, మీడియా, అన్ని వైపుల నుంచి ప్రెజర్ అయినా సరే పర్సనల్ ఇయర్ 3లో ఆయన, పర్సనల్ 3 ఏది 2002లో ఆయన అత్యంత హై అటెన్షన్తో కాంట్రవర్సీలో ఉన్నటువంటి ఇయర్. కానీ మనం ఏం చెప్పుకుందాం, 3 అనేటువంటిది కరేజ్ ఇయర్, అంటే ధైర్యవంతమైనటువంటి ఇయర్, ధైర్యంగా మూవ్ అయ్యేటటువంటి ఇయర్. మరి ఇంత 3 అనేటువంటిది ఉన్న, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆయన ధైర్యంగా యాక్షన్స్ అనేటువంటిది తీసుకున్నారు. మరి పర్సనల్ ఇయర్ 3 చెప్పింది అదే కదండి. మరి దాని ప్రకారమే కదా మోడీ గారి యొక్క జీవితంలో కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి సంఘటన 2014. ఇందులో ముఖ్యమైన సంఘటనలనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. సో పర్సనల్ ఇయర్ 6. మరి పర్సనల్ ఇయర్ 6లో ఏం జరిగిందండి. సో పర్సనల్ ఇయర్ 6లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ అండి. ఏంటంటే మనం ప్రతి ఆదివారం కూడా ఇట్లాంటి సీక్రెట్స్, న్యూమరాలజీ సీక్రెట్స్ కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఎవరు చెప్పనటువంటి టాపిక్స్ అనేటువంటిది ఫ్రీగా మనం మాస్టర్ క్లాస్ అనేటువంటిది పెట్టి చెప్పడం జరుగుతుందండి. సో మీరు కూడా ఇట్లాంటి నాలెడ్జ్ అనేటువంటిది ఫ్రీగా తెలుసుకోవాలి, ఫ్రీగా గెయిన్ చేయాలి, న్యూమరాలజీకి సంబంధించిన నాలెడ్జ్ అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నేను రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తానండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మన క్లాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అట్లానే వీక్లీ 1 or 2 టైమ్స్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో రెమెడీస్ అనేటువంటిది నేను పెడుతూ ఉంటానండి. అవి వాస్తు కానివ్వండి, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెమెడీస్ ఇవన్నీ పెడుతూ ఉంటాను. అవన్నీ కూడా మీ లైఫ్లో ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా తెలుసుకోవచ్చండి. ఇవన్నీ మీకు ఫ్రీగా కావాలనుకుంటే కింద రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్టర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ అండి 2014 పర్సనల్ ఇయర్ 6 అండి. పర్సనల్ ఇయర్ 6లో ఏం జరిగిందండి? పర్సనల్ 6 అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీస్, సర్వీసు, అలానే ఎలివేషను అంటే నేమ్, ఫేమ్, అట్లానే హార్వెస్ట్ అంటే నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది, హార్వెస్ట్ అంటారు, ప్రతిఫలం అనేటువంటిది. ఏం జరిగిందండి? 2014 మే 2014లో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం పిఎం అయ్యారండి భారతదేశాన్ని. 100 కోట్ల పైన ఉన్నటువంటి భారతీయ ప్రజలకి ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో ప్రచారకగా తన జీవితాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల మందికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట. సో మరి ప్రైమ్ మినిస్టర్ అనేటువంటిది హయ్యర్ రెస్పాన్సిబిలిటీనే కదండి. పర్సనల్ ఇయర్ 6 ఏం చెప్పిందండి? హయ్యర్ రెస్పాన్సిబిలిటీసే కదా, సర్వీసే కదా. మరి ప్రైమ్ మినిస్టర్ అంటే సర్వీసే కదండి. ఎలివేషన్ అని చెప్పాను. ఎలివేషన్ అంటే నేమ్, ఫేమ్. మరి పిఎంకి నేమ్, ఫేమ్ కాక ఇంకేం వచ్చిందండి? మరి పర్సనల్ ఇయర్ 6 ఏదైతే చెప్తుందో ఆయన లైఫ్లో కూడా అదే కదా జరిగింది. నెక్స్ట్ అండి, ఆ తర్వాత మళ్ళా పర్సనల్ ఇయర్ 2019 అండి. 2019లో ఏం జరిగిందండి? 2019లో పర్సనల్ ఇయర్ 2 అనమాట. మరి పర్సనల్ ఇయర్ 2 అంటే మనం ఆల్రెడీ ఇందాక ఏం చెప్తున్నామండి? రెస్పాన్సిబిలిటీస్, అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ అని మనం చెప్పుకున్నాం అనమాట. స్ట్రాంగ్ బాండ్. ఓకే, ఇదేం జరిగింది? 2019లో పర్సనల్ ఇయర్ 2లో ఏం జరిగిందండి? మళ్ళీ సెకండ్ టైం పిఎం అయ్యారు. మరి ఏం చెప్పానండి? స్ట్రాంగ్ ఎమోషన్ అని చెప్పాం. మరి సెకండ్ టైం పిఎం అనేటువంటిది నార్మల్ విషయం కాదు కదండి. మరి స్ట్రాంగ్ ఎమోషన్స్, అట్లానే స్ట్రాంగ్ బాండ్స్. మరి స్ట్రాంగ్ బాండ్ ఎమోషనల్గా పబ్లిక్తో కనెక్ట్ అయిందే కదా. మరి పర్సనల్ 2 ఏం చెప్తుంది? ఎమోషనల్గా పబ్లిక్తో కనెక్ట్ అయిందే కదా చెప్తుంది. మోడీ గారు 303 సీట్లతో ఎలక్ట్ అయ్యారండి. అత్యంత మెజారిటీ 303 సీట్లతో ఎలక్ట్ అయ్యారు. మరి అది నార్మల్ విషయం, ఎమోషనల్ ఇయర్ అనమాట అదంతా కూడా. మరి అదే కదా జరిగిందండి. మరి పర్సనల్ ఇయర్ 2 కూడా అదే కదా చెప్తుంది. నెక్స్ట్ అండి 2024 ఏం చెప్తుందండి? పర్సనల్ ఇయర్ 2024 అనేటువంటిది పర్సనల్ ఇయర్ 7 అండి. సో పర్సనల్ ఇయర్ 7 ఏం చెప్పింది మనకి? ఛాలెంజెస్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసిద్ది అనమాట. మరి ఏం జరిగిందండి? మోడీ గారు థర్డ్ టైం పిఎం అయ్యారు. ఎలా అయ్యారు? మెజారిటీ తగ్గింది కదా, కొలేషన్ గవర్నమెంట్ కదా ఏర్పడింది. అనేకమైనటువంటి ఛాలెంజెస్తో మనం ఏం చెప్పుకున్నాం? పర్సనల్ ఇయర్ 7 అంటే ఏంటి? ఛాలెంజెస్ అని చెప్పుకున్నాం. మరి ఆయన థర్డ్ టైం పిఎం అయ్యారు, కానీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఆయన పిఎం అనేటువంటిది అవ్వటం జరిగింది. మరి చూడండి, మరి పిఎం అనేటువంటిది ఛాలెంజెస్, పర్సనల్ 7 చెప్పేది అదే కదండి. మరి చూసారు ఆయన జీవితంలో ఉన్నట్టు ఇంకా ఇదే కదండి. మనం నెక్స్ట్ వచ్చేసి మనం మోదీ గారికి సంబంధించినటువంటి వేదిక్ న్యూమరాలజీ దశాంతర దశలు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆయనకు సంబంధించిన లోషు గ్రిడ్డు, అలానే ఆయనకు సంబంధించినటువంటి సిగ్నేచర్, ఇవన్నీ అనాలిసిస్ చేయొచ్చండి. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియో కనుక మనకి 500 లైక్స్ వస్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ మోడీ గారి యొక్క లోషు గ్రిడ్, అట్లానే వేదిక్ న్యూమరాలజీకి సంబంధించినటువంటి అంతర్దశలు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తానండి. సో మీకు ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కింద కామెంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి నేము, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు పెట్టారంటే కనుక వీక్లో ఒక లక్కీ పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ ఇయర్ మొత్తం కూడా ఎనాలిసిస్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి రెమెడీసు, ఓకే, అలానే మీకు వీలుంటే కనుక మీ యొక్క పుట్టిన డేటు, పుట్టిన సమయము, పుట్టిన ఊరు కూడా మెన్షన్ చేయండి. ఆస్ట్రాలజికల్గా కూడా మీకు ఏమైనా రెమెడీస్ కూడా నేను చెప్పడం జరిగిద్ది అనమాట. సో రెమెడీసు, లోషు గ్రిడ్ అనాలిసిస్సు, నేమ్ అనాలిసిస్సు, న్యూమరాలజీ అనాలిసిస్సు, ఇవన్నీ కూడా నేను
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద వీడియో అనేటువంటిది చేయటం జరుగుతుందండి. సో దీని కండిషన్ ఏంటి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలిసిద్దా అని అనుకుంటే, నేను ఎవరైతే లక్కీ పర్సన్ నేను సెలెక్ట్ చేసుకుంటానో ఆ పర్సన్ యొక్క ఐడి మన సబ్స్క్రైబ్ లిస్ట్లో ఉందా లేదా నేను చెక్ చేస్తానండి. చెక్ చేసిన తర్వాత మాత్రమే అనాలిసిస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫ్రీగా న్యూమరాలజీ అనాలిసిస్ అనేటువంటిది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీ ఫుల్ నేమ్, మిమ్మల్ని పిలిచేటువంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు చేసేటువంటి వర్క్ ఏంటి, ఇవన్నీ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లక్కీ విన్నర్గా అయితే కనుక అనాలిసిస్ అనేటువంటిది మీకు చేయటం జరుగుతుందండి. చూడండి, మరి ఇవంతా ఏదైతే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే మీకు జరుగుతుందో ఇదంతా కూడా మరి యాదృచ్ఛికమే అనుకుందామా. మరి న్యూమరాలజీ ఇదే కదా అనాలిసిస్ చేసేది. న్యూమరాలజీ అంటే లక్కీ నెంబర్లని, లక్కీ డేట్లని వీటిని అనాలిసిస్ చేసేటువంటిది కాదండి. న్యూమరాలజీ అనేటువంటిది ఒక జీవన విధానం. ఈ ఇయర్ మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి బోల్డ్ స్టెప్స్ అనేటువంటిది మనం వేసుకుంటూ రెమెడీస్ ఫాలో అవుతూ మనం ఎప్పుడైతే మనం ముందరికి వెళ్తూ ఉంటామో అప్పుడు మన లైఫ్లో వచ్చేటువంటి నెగిటివ్స్ నుంచి మనం బయటపడతామండి. మనకు సంబంధించినటువంటి ఏదైతే కన్సల్టేషన్లో వీళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అంతా మనం చెక్ చేసి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కానివ్వండి, నేమ్ కరెక్షను, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ సజెషన్ చేయడం జరుగుతుందండి. మరి మీకు ఎవరికైనా కన్సల్టేషన్స్ అనేటువంటిది కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.